వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టిని. కసి పట్టుదలగా మారితే ఏం జరుగుతుందో నిరూపించాడు ఆ యువకుడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన ఆ యువకునిది కడు నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. సరిగ్గా 28 ఏళ్ల క్రితం, నాకు సంవత్సరం గుర్తులేదు కానీ 28 సంవత్సరాల క్రితం 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఆ యువకుడు. అందరి కుర్రాళ్ళలాగా తాను ఉన్నత చదువులు చదవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకొని తల్లిదండ్రులకు పెద్ద ఆసరాగా నిలబడాలని కలలు కన్నాడు. అయితే తల్లి తండ్రి వ్యవసాయ కూలి పనులు చేసే తప్పితే పూట గడవని ఆ కుటుంబంతో ఇంకా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరినా కూడా కనీస ఫీజు కట్టే స్తోమత కూడా లేకోకుండా 10వ తరగతితోనే చదువుకు స్వస్తి పలికాడు. ఇక అప్పటి నుంచి ఆ కుర్రాడిలో ఒకటే ఆలోచన, ఎందుకు ఇలా నేను అందరిలా చదవాలనుకుంటున్నాను, అయినా నా ఆర్థిక పరిస్థితి వల్ల నేను చదవలేకపోతున్నాను కదా, నేను కూడా డబ్బు సంపాదించాలి, నేను ధనవంతుడు కావాలన్న ఆలోచన ఆ కుర్రాడి మధ్యలో రేకెత్తింది. ఆ తరువాత అనుకున్నదే తడువుగా తన మేనమామ ఉన్న మరో ఊరికి అతను వలసెల్లిపోయి అక్కడ సైకిల్కి సామాన్లు కట్టుకొని వీధి వీధి అమ్ముకుంటూ తిరిగేవాడు. తిరుగుతూ వ్యాపారవేత్తగా మారిన ఆ కుర్రాడు తర్వాత తాను ధనవంతుని కావాలి, ధనవంతుడు అంటే అలా ఇలా కాదండోయ్, భారతదేశంలోనే ఉన్న సంపన్నుల్లో ఉన్న 10 మందిలో తాను ఒకడు కావాలని తలచాడు. ఆ ఆలోచనతో పుట్టిందే రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే పట్టణాల్లోనో నగరాల్లోనో వేస్తూ 4 ప్లాట్లు వేసి ఇల్లులు కట్టి అమ్మడం కాదండోయ్. గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నాడు. అక్కడ భూములు కొనడము, ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలలో శాండిల్వుడ్, అదేనండోయ్ ఎర్రచందనం మొక్కలను నాటుతూ ఎర్రచందనం మొక్కలను పెంచుతూ దాటి ద్వారా వచ్చే ఆదాయంతో కోట్లు గడించాలని ఆ కుర్రాడు తలచాడు. ఇక అనుకునే తడువుగా తిరిగి స్వగ్రామమైన కనిగిరికి వెళ్ళాడు. అక్కడ ఒక భూమి కొన్నాడు. మొదటి ల్యాండ్లోనే కాస్త లాభాలు పొంది ఇక వెనక్కు తిరిగి చూడకుండా ఇక ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేస్తూ ఈరోజు కోటీశ్వరుడయ్యాడు. తాను కోటీశ్వరుడే కావడమే కాదు, తనతో భూమి కొన్న ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వరులు కావాలన్నదే ఆయన ఆకాంక్ష. అతను ఎవరో కాదు, నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఫౌండర్ సానా నారాయణ రెడ్డి గారు. మరి నారాయణ రెడ్డి గారు ఇప్పుడు మన స్టూడియోలోకి రాబోతున్నారు. నారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతని జీవిత నేపథ్యం గురించి, అతని కుటుంబ నేపథ్యం గురించి, అతను ఎదిగిన క్రమం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మరికొద్దిసేపట్లో నారాయణ రెడ్డి గారు రాబోతున్నారు. హాయ్ నారాయణ రెడ్డి గారు. నమస్తే. అండి, బాగున్నారా? బాగున్నానా. ఓకే, నేను మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి నాకు తెలుసుకోవాలండి. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే మీరు పెద్ద వ్యాపారం అయినట్లు కనిపిస్తున్నారు నాకు, మీ హంగు పొంగు చూస్తుంటే నాకు. అందుకు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. నాన్నగారి పేరు, అమ్మగారి పేరు ఏంటి? మాది వచ్చాను ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వెలిగండల మండలం పక్కన చోడవరం విలేజ్ అండి. అక్కడ మా నాన్నగారి పేరు సానా వెంకటరెడ్డి గారు. ఈ మధ్య కొంచెం కాలం చేసినారు, 1.5 year అయింది. అమ్మగారు ఉన్నారు. తర్వాత మాకు 2 పాపలండి. మా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్. మా 2 పాపలు, ఒక పాప MBBS ఫైనల్ ఇయర్ అయిపోయింది. రెండో పాప వచ్చేసి ఢిల్లీ యూనివర్సిటీలో సివిల్ సంబంధించి చదువుతుంది. ఆవిడ కూడా డిగ్రీ 3rd year. ఇదండి మా ఫ్యామిలీ. ఓకే, కనిగిరి అంటే అంత వలస ప్రాంతం కదా, అంతా మైగ్రేషన్. నేను 97లో నేను కూడా వలస వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు? మచిలీపట్నం వెళ్ళాను. ఏం పని చేశారు అక్కడ? మన ఇన్స్టాల్మెంట్ వ్యాపారం, సామాన్లు అమ్ముతాం కదా, ఆ వ్యాపారంతో స్టార్ట్ అయ్యాను 97లో. ఓకే, ఎంతమంది సంతానం నాన్నకు? నాన్నగా నేను, అన్నయ్య, ఒక అక్క. మీరు 97లో మచిలీపట్నం పోయి సామాన్లు అమ్ముకున్నా అంటే మీరు ఏం చదువుకున్నారు? నేను 10th class చదివాను. 10th చదివాను. ఎంటర్ చదువుదామని డబ్బులు లేవన్నా. ఓకే. డబ్బులు లేకపోయేసరికి మా నాన్న అటు పంపించాడు జీతానికి. ఓకే, బతుకు తెరువు కోసం. 10th ఫస్ట్ టైం పాస్ అయ్యారా? ఫస్ట్ క్లాసే పాస్ అయ్యాను. ఇంత మంచి స్టూడెంట్ చదువుకోవడానికి ఏంటి? డబ్బులు లేవు కదన్నా. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉంటుంది కదా. ఉంది, కానీ ఇంట్లో గడవాలి కదా, ఇంట్లో డబ్బులు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వెళ్ళడానికి ఇంట్లో గడవడానికి సంబంధం ఏంటి? మీరు బాగా చదువుకొని మంచి స్థాయికి వెళ్తే ఇల్లుని బాగా చూసుకోవచ్చు కదా. ఆ పరిస్థితులు అలా వెళ్ళాం, డబ్బులు సంపాదిద్దామని. అది చెప్పండి, డబ్బు సంపాదించాలనేది ఒక ఆశయం పుట్టింది. ఇంట్లో పరిస్థితులను చూసి చదువుకోవడం కన్నా కనీసం సంవత్సరానికి ఒక 2000-3000 అని కావాలి కదా. ఓన్లీ ఒకటే ప్రభుత్వ కాలేజీలోకి వెళ్తే సరిపోదు కదా. ఆ టౌన్ లో ఉండాలంటే హాస్టల్ దానికి డబ్బులు కావాలి కదా. నాన్నగారు ఏం చేసేవారు? వ్యవసాయం. వ్యవసాయం చేసి సంవత్సరానికి కొడుకు కోసం ఒక 2000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేడా నాన్న? అప్పులు ఉన్నాయి కదన్నా.
మరి అప్పులు వడ్డీలు ఇవన్నీ ఎక్కడ తెచ్చిద్దాం ఓకే. నేను అదే వ్యవసాయం చేసి అప్పులు వచ్చింది ఉమ్, మరి ఎట్లా మరి చెప్పండి అప్పులు ఉన్నాయి అప్పటికే ఉమ్. ఆ. ఒకటే సంవత్సరానికి 2,000 కూడా కుమారుడు చదువు కోసము ఖర్చు పెట్టలేని దీన స్థితిలో ఉన్నారు. అప్పుడు పరిస్థితి అదన్న ఓకే. ఆ. ఆ పరిస్థితుల్లో పరిస్థితుల్లో మనం మచిలీపట్నం మా చుట్టాల మామయ్య ఉన్నారు ఇక్కడ ఆ. వాళ్ళ దగ్గరికి 1 year జీతానికి వెళ్ళాను. ఆ, తర్వాత మన సొంత వ్యాపారం start మామయ్య దగ్గరికి చేసుకున్నాం. జీతం, వాళ్ళకి ఆ షాప్ ఉందా? లేదు సామాన్లు అమ్మడమే. ఎంత ఇచ్చేవారు జీతం మీకు? అప్పుడు సంవత్సరానికి 10,000 అన్న. నెలకు 1,000 రూపాయలు కూడా లేదు. 800. తర్వాత ఎలా జరిగింది మొత్తం ఈ ప్రయాణం? తర్వాత అంతా? అట్లా నేను 2000 వరకు అదే 98లో సొంత వ్యాపారం పెట్టుకోవడం జరిగింది. 1 year మామయ్య దగ్గర చేసిన తర్వాత కొత్త వ్యాపారం ఏం పెట్టారు? సేమ్ అదే Same అదే? సేమ్ అదే ఓకే. అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. లవ్ 2000 మ్యారేజా? లేదన్న అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్? తెలియంది ఏముంది మన ఊర్లో లుంగి కడితే పెళ్ళిస్తామంటుంటారు కదా అప్పుడు. నా పెళ్ళి అవుతుందని సందడితో పెళ్లి చేసుకోవడం జరిగింది. సామాన్ల వ్యాపారము ఆ, చేసుకునే ఈరోజు సానా నారాయణ రెడ్డి గారు అన్న. అందరూ కూడా ఎవరా నారాయణ రెడ్డి అని పిలిచింటారు పల్లెల్లో. ఇప్పటికీ ఫ్రెండ్స్ అదే, బంధువులు అలాగే కానీ పిలుస్తారు. కొంతమంది ఈ రోజు మిమ్మల్ని చూసి ఉం. నారాయణ రెడ్డి గారు అనే పరిస్థితికి వచ్చారు. అయిన వాళ్ళు అయితే పిలవరు కానీ బయట వాళ్ళు పిలుస్తారు. ఆ పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితికి వచ్చారంటే అదే. సరే ఎలా ఉండింది సామాన్ల వ్యాపారం తర్వాత అన్న. ఒక రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎప్పుడు ఎలా అడుగు పెట్టారు అసలు మీరు? నేను రియల్ ఎస్టేట్ కి అడుగుపెట్టింది 2018 అన్న. 2018. అయితే నేను 2004లో అక్కడ మచిలీపట్నంలో హోమ్ అప్లయన్స్ షాప్ పెట్టడం జరిగింది. ఉం. దాన్ని డెవలప్ చేసుకుంటూ మనం 2018 వరకు కూడా అదే చేస్తుండే. షాప్ పేరు? షాప్ పేరు నవ్యసాయి ఎంపోరియం మచిలీపట్నం. నవ్యసాయి అనేది అప్పుడే అప్పుడే ఉంది. పాప నవ్యసాయి పేరు ఏంటి అన్న. అసలుకి? మా పాప పేరు, పెద్ద పాప పేరు ఓకే ఓకే. నవ్యశ్రీ. లక్ష్మీ తల్లి ఆ, పుట్టిన తర్వాత కలిసి వచ్చింది. నవ్యశ్రీ ఆమె. ఆ, ఆ పాప పేరు పెట్టున్నాను. నవ్యశ్రీ. నవ్యశ్రీ. కానీ నవ్యసాయి కదా అక్కడ పెట్టింది. సాయిబాబా అట్లా. ఓకే, షిరిడి సాయిబాబా. బిజినెస్ బాగా జరుగుతోంది, అవును. బాగానే ఉంది, ఉం. ఎదుగుతున్నారు. అవునమ్మా. రియల్ ఎస్టేట్ రంగం వైపు వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? ఇప్పటికే నేను 2014-15 ఆ టైం నుంచి కూడా అక్కడ చిన్న చిన్న ప్లాట్లు అమ్ముతూ కొంటూ ఒక 20,000, 30,000, 50,000 అట్లా ప్లాట్ల మీద వస్తూ ఉండేవి. ఆ, దాని తర్వాత అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 4-5 కలిపి ఎక్కడ స్థలం కొనడం అమ్మడం అట్లా చేసేవాళ్ళం. ఓకే. అట్లా రియల్ ఎస్టేట్ అలవాటైంది. ఆ, అందులోనే అందులో ఒక మిత్రులు మన కనిగిరి ఏరియాలో బాగుందంటే ఇట్లా ఎర్రచందనం వ్యాపారం చేద్దామని నన్ను తీసుకెళ్ళాడు. ఆ. నేను తీసుకెళ్ళలేదు ఆయన్ని. ఎర్రచందనం వ్యాపారం చేస్తామనా లేకపోతే ల్యాండ్? అవే ప్లాట్లో వేసి ఇట్లా ఎర్రచందనం వ్యాపారం అంటే మళ్ళీ అది వేరే మళ్ళీ కాదు ఎర్రచందనం మళ్ళా వ్యాపారం పుష్ప కాదు. అయిపోతుంది. మళ్ళీ అదే అప్పుడు గడ్డ గిడ్డ పెట్టుకుని అదే తరహాలో ఉన్నారు మీరు. పుష్ప మళ్ళీ తగ్గేదంటే కష్టం. అట్లా వెళ్ళడం జరిగింది. ఆ, దాని తర్వాత ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం ఒక 4 నెలలు. ఆ, తర్వాత డబ్బులు తెచ్చి పెట్టే విధానంలో కొంచెం అటు ఇటుగా వచ్చేసి ఆ, నేను అప్పుడు నాకు ఒకటే ఉండేది ఎప్పుడు కూడా, ఆ. నన్ను నమ్ముకున్నోడు ఎప్పుడు కూడా నష్టపోకూడదు, ఓకే నన్ను నమ్మినోడు ఎప్పుడు తిట్టుకోకూడదు. ఓకే. అది నాకు చిన్నప్పటి నుంచి ఉండే. ఆ, అట్లా కొంతమందికి అమ్మున్నాను అప్పటికి. ఆ, సరే డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళ కోసమని నేను నిలబడాలని చెప్పేసి ఆ. నా స్థాయికి తగ్గట్టు ఎక్కువ మనీ ఆ. అప్పు తెచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని నా పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ. అప్పుడు నేను కస్టమర్లకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఓకే. అంటే నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఆ. నేను చాలా రిస్క్ చేయడం జరిగింది. అంటే నా ఆస్తి మొత్తం కూడా అప్పుడు 30 లక్షలు 50 లక్షలు ఉండేది. ఓకే. 4 కోట్ల రూపాయలు అప్పు చేశాను ఆ టైంలో. కాలేజీకి 2,000 రూపాయలు కూడా ఏడాదికి కట్టలేని స్థితి నుంచి 30 లక్షల ఆస్తికి ఎగబాకారు మీరు. అప్పటికి అక్కడికి 10 years అయిందన్న. ఓకే. 10 years ఆ. చాలా టైం అయింది ఆ. కదా, ఆ. సంపాదించుకోగలిగి. ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారు మీరు. అన్న. చేతికి మంచి కడియము, ఉంగరాలు, ఖద్దరు చొక్కా, అసలు అన్న. హైఫైగా ఉన్నారు. ఉం. ఎప్పుడైనా పాత రోజులు గుర్తొస్తాయా? సైకిల్ మీద సైకిల్ కి సామాన్లు కట్టుకుని ఇప్పటికైనా అమ్ముకునే సైకిల్ రోజులు? దొక్కుతాను ఊరికి పోతే, పొలాల్లో అవునా? కానీ. అంతే ఏమవుద్ది, ఆ, మనం యాడ్ నుంచి వచ్చినాము. ఓకే. చెప్పు. మూలాలు మర్చిపోలేదు మీరైతే. ఎట్లా అన్న మనకి మనది అదేది కదా స్థాయి. ఆ, ఈ రోజు నా దగ్గర కస్టమర్లు కూడా అందరూ సామాన్య మానవులు, దిగువలో వాళ్ళే, మధ్యతరగతి దిగువ వాళ్ళే మన దగ్గర పెట్టుబడి పెట్టేది. ఉం. వాళ్ళల్లో ఒక్క కస్టమర్ నష్టపోయినా సరే వాళ్ళ విలువ మనకు తెలుసు అన్న, ఎందుకంటే మనం ఆ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్న. పేదరికం అంటే ఎలాంటిదో చూశారు కాబట్టి అన్న ఈ రోజు సానా నారాయణ రెడ్డి గారికి రూపాయి విలువ బాగా తెలుసు అంటారు. అంతే. ఎస్ అన్న. ఇప్పుడు ఇవాళకి కూడా నేను ఒక్కడి నీళ్ళు బిర్యానీ తినాలని తిన్నాను. ఆ, బిజినెస్ పర్పస్ అయితే ఖర్చు పెడతా తప్ప. బాగా పిసినారంటారు మిమ్మల్ని. పిసినారు అనేది ఏముందన్న, ఆ. మనం అక్కడి నుంచి వచ్చున్నాం కాబట్టి మనకు అవసరం దానికోసం మనం ఖర్చు పెడతాము. ఓకే. పిసినారు ఏముంది, మీ కడుపుకు మీరు ఒక్కడు వెళ్ళి బిర్యానీ తినడానికి కూడా ఇష్టపడరంటే ఇష్టం ఉండదు. మొదటి నుంచి అది అలవాటు లేదు కదా అట్లా. ఇప్పుడు ఫస్ట్ రియల్ ఎస్టేట్ వెంచర్ ఎక్కడ స్టార్ట్ అయింది మీది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ మంది 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? మన కనిగిరి దగ్గరలో పెదారి కట్లని ఒక విలేజ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ, 50 ఎకరాలు 50 ఎకరాలు. 50 ఎకరాల్లో చేసాము. ఆ. అది స్టార్టింగ్ నాకు ఎందుకు అదే ఎంచుకున్నారు? అప్పుడు అది రోడ్డు దగ్గర ఉందని చెప్పేసి మనకు అతను చెప్పిన దారిలో వెళ్ళాను. ఆ, తర్వాత అది సరైన సాయిల్ కాదు, ఆ. రెడ్ శాండ్లకు అనుకూలమైన నేల కాదు కరెక్ట్ గా.
అంటే వెళ్ళడమే రెడ్ శాండిల్ ప్లాంటేషన్ చేయాలని పోయారు మీరు, కరెక్ట్ వెళ్ళిపోయారు. వెళ్ళాను, ఆ, ఫామ్ ల్యాండే వెళ్ళాను. కానీ అన్ని దెబ్బలు ఎదురు దెబ్బలు బాగా తగిలినాయి దాంట్లో. ఎందుకు తగిలాయి? నాకు అనుభవం లేకపోవడం ఒకటి, సరైన సాయిల్ తీసుకోకపోవడం ఒకటి, మార్కెటింగ్ రంగం నాకు తెలియదు, ఆ, మనీ లేదు, ఆ, అన్ని రకాలుగా దెబ్బలు తగిలినాయి. అక్కడే నేర్చుకున్నాను దాన్ని. ఓకే. ఎదిగి అప్పుడే చూపించాలనుకున్నాను. ఆ. నేను లైఫ్లో పేదవాడు ఉండకూడదు అనుకున్నాను. ఆ, దానికోసం ఎంతవరకైనా కష్టపడదలుచుకున్నాను. అప్పట్లో ఆ డిజైర్ ఫైనాన్షియల్ మీద అప్పు తీసుకొని నేనే కస్టమర్ దగ్గరికి వెళ్ళడం, డిజైర్ కార్లో. ఇప్పుడు ఏ కారు ఉంది? ఇప్పుడు ఫార్చునర్ ఉందన్న, లెజెండర్. అంటే దీనికి ఒక గోల్ పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ గోల్, 20 సంవత్సరాల గోల్ పెట్టుకోవాలి. 2040లో భారతదేశంలో టాప్ 10లో నేను ఎందుకు ఉండకూడదు? నా నుదుటి మీద ఏదైనా పేదరికం రాసిందా? లేదు కదా. మరి నేను ఎందుకు దానికోసం ప్రయత్నం చేయకూడదు? ఈ ఉన్న వ్యాపారంలోనే నేను ఇండియాలో ఆ స్థాయిలోకి వెళ్ళాలని ఆ రోజు ఒక దృఢ సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లా కాదు, రాష్ట్రం కాదు, ఇండియానే టార్గెట్. భారతదేశంలోనే టాప్ 10లో ఉండాలి. భారతదేశంలోనే అన్న. ఎస్, ఉండగలుగుతాం కూడా. ఫస్ట్ ల్యాండ్ లో లాస్ వచ్చిందా? మూడు సైడ్లలో లాస్ వచ్చింది. ఫస్ట్ ఒక పల్లెలో వేసాము, సరైన సాయిల్ కాదన్నారు కదా, అప్పుడు లాస్ వచ్చిందన్న. తర్వాత సెకండ్ కూడా లాస్ వచ్చింది, థర్డ్ కూడా లాస్ వచ్చింది, తర్వాత కరోనా వచ్చింది, అన్ని లాస్లు అన్న. ఓకే. అందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు కదా, మీరు మాత్రం ఎందుకు రియల్ ఎస్టేట్లో ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30, 50 ఎకరాలు, 100 ఎకరాలు కొని దాంట్లో 1/2 ఎకరా, 1/2 ఎకరా, ఎకరా, 2 ఎకరాలు పెట్టి ఫార్మింగ్ చేసి ఇస్తున్నారు? అంటే మీరు చేస్తోంది రియల్ ఎస్టేట్ వ్యాపారమా, ఎర్రచందనం వ్యాపారమా మీరు చేస్తుంది? అన్న, ఈ రోజుల్లో ఒక సామాన్యుడు సైతం లైఫ్లో డెవలప్ అవ్వాలన్నా, ఆర్థికంగా స్థిరపడాలన్నా కూడా మెయిన్ భూమి అన్న. భూమి కొన్న వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరో నష్టపోరు. ఒకటి, మనం లీగల్గా 100% లీగల్గా ఉన్న భూమి ఇస్తే భవిష్యత్తులో ఎన్ని సంవత్సరాల కన్నా కానీ బ్యాంక్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. నేను 10 రెట్లు పెరుగుతుంది, 20 రెట్లు పెరుగుతుంది నేను చెప్పను, కానీ బ్యాంక్ ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్లీ పెరుగుతుంది అన్న. ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ వల్ల మీరు ఎక్కడ పెడితే రకరకాల పెట్టుబడులు ఉన్నాయి. ఇవాళ వాటన్నిటితో పోల్చుకున్నా సరే ఇవాళ నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ అంటే మా రెడ్ శాండిల్ ఫార్మింగ్ అని నేను చెప్పగలను. ఎందుకు చెప్పగలను అంటే భవిష్యత్తులో భూమి వాల్యూ పెరుగుతుంది. దాని ద్వారా ఎర్రచందనం అనేది మీకు తెలుసు, ప్రపంచంలో అతి ఖరీదైంది. ఇప్పుడు హాట్ టాపిక్ కూడా, సినిమాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఎర్రచందనం దాని విలువ అనేది. దాని ద్వారా కూడా మనం 12 ఏళ్ళలో 15 ఏళ్ళలో పెంచితే మినిమం ఇంత ఇన్కమ్ అనేది వస్తుందని, మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. ఎందుకు అది మేము గ్యారంటీ నేను పెంచి ఇవ్వగలనంటే అది ఫారెస్ట్ మొక్క, కొండజాతి మొక్క. మనం 100 మొక్కలు వేస్తే అనుకూలమైన నేలలో మన సాయిల్ రిపోర్ట్ తీసుకొని పర్ఫెక్ట్గా ఇది సెట్ అవుతుందంటే ఆ నేలలో వేస్తే కనీసం 5%, 10% కూడా డ్యామేజ్ రాదన్న. ఆల్మోస్ట్ అన్ని చెట్లు కూడా పెరుగుతాయి అది. కాబట్టి దీన్ని మనం రిటర్న్ ఇవ్వగలం 100%. ఏముందన్న, మొన్న టేక్ చెట్టు మా ఊర్లో ఒకటి ధ్వజస్తంభాన్ని తెస్తేను మా ఏరియాలో 3 లక్షలు అంట ఒక టేక్ చెట్టు పెద్దది. ఏమో టేక్ చెట్టు ఆ రేట్ వచ్చినప్పుడు ఎర్రచందనం 1 లక్ష రూపాయలు రాదన్న. అతి తక్కువ ధరలు ఉండే భూములను కూడా మీరు ఎర్రచందనం మొక్కలను ఆశగా చూపించి భవిష్యత్తులో మిమ్మల్ని కుబేరులను చేస్తామని వాళ్ళని ఆశ చూపి తక్కువ ధరలకు ల్యాండ్ కొనేసి ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారంట కదా? అవునన్నా, ఇది నిజమేనా మీరు చెప్పింది కూడా. ఎందుకంటే మొన్న నేను ఒక ఇడ్లీ తిందామని ఒక స్టార్ హోటల్కి వెళ్ళాను. ఇడ్లీ మహా తయారైతే 10 రూపాయలు అవుతుందన్న, అంతమించి అయితే అవుతుంది. వాడు 100 రూపాయలు బిల్ వేసాడు 2 ఇడ్లీ. నేను ఆలోచించాల్సింది ఏంటి, నేను వెళ్ళినప్పుడు నేను ఒక గెస్ట్తో వెళ్ళాను, అక్కడ నాకు మంచిగా మాట్లాడి ఫ్రీగా ఉండాలి అంటే అది సూటబుల్. ఆడు 10 రూపాయలు పడింది 100 రూపాయలు అమ్ముతున్నాడని నేను ఆలోచించనన్న. దాని మీద మనకి ఏం వర్క్ జరిగింది, మనకు ఆకలి తీరింది ఇది చూస్తాము. ఇట్లాగన్నా ఇక్కడ ఈ రోజున భూమి విలువ అనేది ఆ రోజు ఇక్కడ 1/4 ఉండొచ్చు, లేకపోతే మేము రేట్ ఎక్కువ అమ్మొచ్చు. మాకు ఉండే ఖర్చులు ఏంటి, మేము ఈ 15 ఏళ్ళు మెయింటైన్ చేయాలి ఒకటి, మార్కెటింగ్ టీం ఉంటుంది ఒకటి, కస్టమర్లు అన్ని రాష్ట్రాలు కావచ్చు, వేరే జిల్లాల నుంచి కావచ్చు, కార్లలో తీసుకువెళ్ళాలి. కనీసం మేము ఒకరిద్దరు కస్టమర్లను లేదా 4 తీసుకెళ్తే ఒకరికి ఉంటారు. మరి కార్ ట్రావెల్స్ కానీ ఇవన్నీ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ వర్కులు వ్యాపారంలో టెక్నిక్స్ కదా అవి అన్న, టెక్నిక్స్ కదా అవి. దీనిలో టెక్నిక్ మేము ఇస్తాము, అది టెక్నిక్ తీసుకువెళ్ళాలి కదా, కస్టమర్ రాడు కదా. ఇప్పుడు మీరున్నారు, నాన్న ప్లాట్ కొందాం రా, నువ్వు కారు వేసుకుని రమ్మంటే మీరు వస్తారా అన్న? నేను కారు పెడుతున్నానంటే వస్తారు, కానీ లేకపోతే వస్తారా చెప్పండి? అక్కడికి వెళ్ళిన తర్వాత మా సైట్ చూడండి, మా డెవలప్మెంట్ చూడండి, మా మెయింటెనెన్స్ చూడండి, మా ప్రీవియస్ ప్రాజెక్టులు చూడండి, మా లీగాలిటీ చూడండి, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మా దగ్గర సైట్ కొనండి. లేకపోతే స్టార్ హోటల్కి వెళ్ళి ఇడ్లీ తినడు, వాడు అంబియన్స్ కావచ్చు, వాడు పెట్టేదానికి కావచ్చు, వాడు వేసే ఖర్చు అంతా ఒక ఇడ్లీ మీద మనకి ఎలా లాగుతాడో, నేను నా భూమి మీద దానికోసం పెట్టే ఖర్చు అంతా కూడా కస్టమర్తో లాగుతాను అంటారు మీరు. అంటే కస్టమర్తో నేను లాగుతాను అని చెప్పట్లా, ఇది నా బిజినెస్ అన్న అంటున్నాను.
ఇది నా బిజినెస్. ఎందుకంటే దీన్ని బిజినెస్గా చేసి మళ్ళీ 15 సంవత్సరాలు కూడా కస్టమర్ నుంచి ఎటువంటి రూపాయి పెట్టుబడి పెట్టించకుండా కూడా మళ్ళీ టోటల్ మెయింటెనెన్స్ చేసి రేపు ఫ్యూచర్లో కూడా దానికి పర్మిషన్లు కావచ్చు, దానికి అయ్యే ఖర్చు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ప్రతిదీ కూడా నేనే చేసి ఆఫ్టర్ 12 ఏళ్ళ తర్వాత 15 సంవత్సరాల తర్వాత ప్రతి కస్టమర్ కూడా నేను రిటర్న్ ఇస్తున్నాను. ఎన్ని రూపాయలు బాండ్ పేపర్ మీద రాసిస్తున్నారు దీని గురించి? అది కూడా చెప్పాలంటే ఈ రోజు నేను మాటల ద్వారా చెప్పడం కాదన్నా, ఏదైతే చెప్తున్నానో దీనిని కాగితం మీద రాసి ఇవ్వడం కాదు. మన ల్యాండ్ కొంటే ఏ విధమైన రిజిస్ట్రేషన్ చేసుకుంటామో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ రోజున భారతదేశంలో ఒక నమ్మకాన్ని కూడా ఇది నేను పెంచుతాను, దీన్ని డెవలప్ చేస్తాను, దీన్ని సెక్యూరిటీ చేస్తాను, 100% మీకు మనం అనుకున్నది ఇస్తాము అని చెప్పేసి ఈ యొక్క అగ్రిమెంట్ని కూడా మనం ఏదైతే చెప్తాం అగ్రిమెంట్ని కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించే ఏకైక కంపెనీ నవ్య సాయి ప్రాజెక్ట్ అన్న. అంటే మీరు ఎలాంటి గ్రేడ్కి సంబంధించిన మొక్కలు వేస్తున్నారు ల్యాండ్స్లో? ఇక్కడ మొక్కలు గ్రేడ్ని బట్టి మొక్కలు ఉండవన్న ఎప్పుడు కూడా, అది పండే భూమిని బట్టి వస్తుంది, ప్లస్ అది ఉన్న ఏజ్ని బట్టి వస్తుంది. మీ దగ్గర మీరు సాగు చేసి ఏపుగా పెంచిన తర్వాత గ్రేడ్ తక్కువ ఉంది అనుకున్న ఆదాయం రాదు, అప్పుడేంటి పరిస్థితి అన్న? ఈ రోజున కూడా మేము ఈ యొక్క నర్సరీ నుంచి కూడా ఎక్కడైతే శేషాచలం ప్రాంతంలో ఆ చెట్ల నుంచి తెచ్చిన విత్తనాలని తోటి మేము తయారు చేపిస్తున్నాం. మేము ఓనిగాని వాళ్ళ ద్వారా, నర్సరీ వాళ్ళ ద్వారా చేపించి ఆ మొక్కల్ని మనం పెడుతున్నాం. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా మేము టాప్ గ్రేడ్ ఇస్తామని కూడా చెప్పట్లేదన్న. ఎందుకంటే టాప్ గ్రేడ్ కావాలంటే 20 సంవత్సరాల పైన ఉంటే కానీ నెంబర్ 1 గ్రేడ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్ రావు. కానీ మనం 15 సంవత్సరాలు అయితే మాత్రం తక్కువ క్వాలిటీ సి గ్రేడ్ ఇస్తామని చెప్తున్నాం అన్న. అంటే తక్కువ క్వాలిటీ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ పనికిరాదు, ఓకేనా? పుష్ప సంపాదించేది అట్లా, ఓకేనా? మీరు పుష్ప కాదు, మన నారాయణ రెడ్డి లీగల్ పుష్ప, అది ఇల్లీగల్ పుష్ప, మీరు లీగల్ పుష్ప. అంటూ మీరు ఇక్కడే వ్యాపారాల కోసం కావచ్చు, ఎర్రచందనం ఏదైనా ప్రోడక్ట్స్ తయారీకి కావచ్చు మీరు ఉపయోగించుకునే పని కోసం. అంటే ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు మీరు అసలు? ఈ రోజు మొక్క ల్యాండ్ అమ్మి మొక్కలు పెట్టిన తర్వాత దాన్ని సంరక్షించే బాధ్యత అంటే అక్కడ లేబర్ని పెడుతున్నారు మీరు రోజు కూడా? కంపల్సరీ ప్రతి సైట్ లో చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, గేట్లు ఉంటాయి, సీసీ కెమెరా యాక్సెస్ డెవలప్మెంట్ చేసిన రోజు నుంచి కూడా సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తాం, కస్టమర్లకు ఇస్తాం. మేము కూలీలను పెడుతున్నారు మీరే? కంపల్సరీ మన హిందీ వాళ్ళని తీసుకొచ్చి, ఒరిస్సా నుంచి కుర్రోళ్ళని తీసుకొచ్చి ప్రతి సైట్ లో కూడా ఉంటారు. ఇవాళ మా దగ్గర 200 మంది ఉన్నారు. ఎన్ని సంవత్సరాలకు మీరు బైబ్యాక్ చెప్తున్నారు? 15 సంవత్సరాలు పడుతుందన్న. 15 సంవత్సరాలు మినిమం పడుతుందన్న. 15 సంవత్సరాలు మినిమం. 15 సంవత్సరాలు తరువాత అంటే ఇప్పుడు మీ వయసు ఎంత? ఈ రోజు నా వయసు 43 సంవత్సరాలు అన్న. 43 అంటే 15 అంటే 58 సంవత్సరాలు, 60 అనుకో. ఇలా నారాయణ రెడ్డితో ఈ రోజు ల్యాండ్ కొంటున్నా నేను. నారాయణ రెడ్డి లేనప్పుడు ఆ బాండ్ పేపర్ తీసుకొస్తే అమ్మిది నారాయణ రెడ్డి అయ్యా, దాంట్లో పోయి నారాయణ రెడ్డిని అడుక్కోపో అంటారు ఇంకోరు. అప్పుడు ఏంటి నా పరిస్థితి? ఈ రోజున మా కంపెనీ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్న. దీనికి డైరెక్టర్స్ నేను, మా మిసెస్ డైరెక్టర్స్ అన్న. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఇంకా ఇంకో 2 ఉన్నారు, మొత్తం 4 ఉన్నాము. ఇంకా మాకు వర్క్ పెరిగే కొద్దీ కూడా దీనికి ఒక డైరెక్టర్స్ ని మేము యాడ్ చేసుకుంటాము. దీనికి ఒక సంబంధించిన ఒక డైరెక్టరే కాదన్న, ఈ డైరెక్టర్లు ప్రతి వ్యక్తి కూడా దీని మీద ఈ వర్క్లు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ సిస్టమ్ పరంగా వెళ్తుంది తప్ప ఈరోజు ఎంప్లాయీస్ కావచ్చండి, మా దగ్గర డైరెక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఎవరికైనా సరే నేను 10 రూపాయలు ఇచ్చి చోట 11 రూపాయలు ఇచ్చి నేను చేయించుకుంటున్నాను. వాళ్ళు కనుక మిస్టేక్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళని తీసి పడేస్తాను. ఓకే, ఈరోజు ల్యాండ్ అమ్ముతారు, ఆ మొక్కలు ఇస్తారు, మొక్కలు ఏపుగా పెరిగిన 15 సంవత్సరాల తర్వాత బాగా ఆ సైజ్ వస్తుంది. అవునవును. ఆ సైజ్ వచ్చిన తర్వాత దాన్ని మీరే కొంటారా, లేదు కస్టమర్ నేనే అమ్ముకుంటాను బయటికంటే కస్టమర్కి సపోర్ట్ చేస్తారా మీరు? అంటే పర్మిషన్ ఇప్పించే విషయంలో కావచ్చు, మీరు కొంటేనే అంటే అది మీకు అమ్మితేనే అనుమతులు అవన్నీ చూసుకుంటారా, లేదా కస్టమర్ నేను బయటికి అమ్ముకుంటానన్నా కూడా కస్టమర్కి సపోర్ట్ చేస్తారా? ఇక్కడ ఒకటే అన్న క్లియర్ గా, ఎవరికైనా సరే పంట అనేది వాళ్ళకి ఉంది, అందులో వచ్చిన లాభంలో కూడా 50% షేర్ మాకు కూడా ఉందన్న. వచ్చిన లాభంలో సగం కస్టమర్కి ఉంటుంది, 50% షేర్ కంపెనీకి ఉంటుంది. వాళ్ళ ల్యాండ్లో వేసే మొక్కలు 15 ఏళ్ల తర్వాత ఏపుగా పెరిగి దుంగన ఆ రోజు అమ్మాలి అనుకున్నప్పుడు వచ్చే ఆదాయంలో చెట్ల మీద వచ్చే ఆదాయం 50% మీది, 50% కస్టమర్. ఓకే, సేమ్ అగ్రిమెంట్ కూడా ఇదే ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్రోచర్స్ లో ఎక్కడైనా రివీల్ చేస్తున్నారు, ఇది ఉంటుంది కదా, 50% ఉంటుంది. ఓకే, మీరు అగ్రిమెంట్ కూడా అదే ఉంటుంది. ఓకే, నేను 10 లక్షలు పెట్టి మీ దగ్గర 1 ఎకరం కొంటా, దానిలో 400 మొక్కలు పెట్టిస్తాను. 15 ఏళ్ల తర్వాత నా 10 లక్షలు విలువ ఎంత ఉంటుంది? ల్యాండ్ అనేది 100% ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటుందన్న. అది ఎంత పెరుగుద్దో అంత పెరుగుతుంది, నేను కరెక్ట్గా చెప్పలేను. కానీ వీటి మీద వచ్చే ఆదాయం మాత్రం సుమారు మినిమంగా 3 కోట్ల నుంచి 4 కోట్ల కాంచి పైన వస్తుందని నేను చెప్తాను. అంటే ల్యాండ్ కొన్న తర్వాత ల్యాండ్ మీద వచ్చే ఆదాయాన్ని పక్కన పెట్టేస్తే, వాల్యూ పక్కన పెట్టేస్తే, వాల్యూ అంతా ఉండేది ఎర్రచందనం మీదే. అంటే వాల్యూ అనేది ఇప్పుడు పంటల మీద, మామూలు భూముల మీద బ్యాంక్ ఇంట్రెస్ట్ నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను. అదే ఓకే,
నేను ఇక్కడ ఇలా కమర్షియల్గా నీకు ఎయిర్ ఫ్లై ఇలా వస్తుంది, లేకపోతే ఇక్కడ కాంప్లెక్స్ పడుతుంది, లేకపోతే ఫ్యాక్టరీ పడుతుంది, ఇవన్నీ మేము ఏం చెప్పమన్నా. ల్యాండ్ భూమిని అమ్ముతున్నాం, ఎర్రచందనం మాటలే చెప్తున్నాం. ఇలాంటి డెవలప్మెంట్ జరగనప్పుడు భూమి వాల్యూ పెరగదు ఎక్కడ కూడా. డెఫినెట్లీ భూమి పెరుగుతుంది. నా చిన్నప్పుడు మా కనిగిరి ఏరియాలో 10 లక్షలు పెట్టి తీసాడు, 10 ఏళ్ళ కదా 12 లక్షలు అయింది అనుకోండి, నాకేం లాభం? ఒకటన్నా, నా చిన్నప్పుడు మా ఊర్లలో ఎకరం వచ్చేసి 3,000, 4,000, 5,000 అన్న. ఏది నేను వలస వెళ్ళినప్పుడు. ఈ రోజున ఎకరం ఎంత మీకు తెలుసు? అంటే ఎన్ని రేట్లు పెరిగింది? 30 years కదా అన్నా, సుమారు 20-25 years అవుతుంది. మరి 15 ఏళ్ళలో పెరుగుద్దా లేదా భూమి? ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో భూమి తగ్గినట్టు ఎక్కడైనా చూపించు. అంటే భూమి వాల్యూ రెండింతలు అయినప్పుడే కదా లాభదాయకం అంటారు. డబల్ అయితే అవుతుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవాళ 12 ఏళ్ళకి 13 ఏళ్ళకే ఉంది డబుల్. అది డెఫినెట్లీ అయితే అవుతుంది, లేదా 2 times పెరగవచ్చు. అది కూడా ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఇదివరకు స్టార్టింగ్ ఎకరం 20 లక్షలకి అమ్మాము, ఈ రోజున 30 లక్షల పైన అమ్ముతున్నాం, 32 లక్షలు అమ్ముతున్నాం. భూమి వాల్యూ పెరగబట్టే మేము రేట్ అమ్ముతున్నాం. ఇప్పుడు మీరు మీ ఫోకస్ అంతా భూమి మీద పెడుతున్నారా, భూమిలో వేసే మొక్కల మీద పెడుతున్నారు? ఎందుకంటే మీ బ్రోచర్లను ఒకసారి చూస్తే ఆ వెంచర్ యొక్క ప్రొజెక్షన్ కన్నా మీ రెడ్ శాండిల్ మొక్కల మీద ప్రొజెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఎక్కడైతే వ్యాపార దృక్పథం ఉంది మీకు. రెడ్ శాండిల్ ద్వారా అప్పుడు కాదు ఇప్పుడు ప్రపంచంలోనే పుష్పలాగా నేను 2వ పుష్ప అయిపోవాలని అనుకుంటున్నారు మీరు అనేది కనిపిస్తుంది అక్కడ. మొదటి లేగల పుష్ప వచ్చాము, ఎందుకు మొదటి లేగల పుష్ప వచ్చాము. ఓకే, ఎన్ని లీగల్ గా పోయినా కూడా ఖండాంతరాలు దాటి దుంగ పోవాలి అవసరం లేదన్న. మేము ఖండాంతరాలు దాటికల్లా నేను భారతదేశంలోనే మన ప్రొడక్ట్ మొత్తం కూడా ఇక్కడే తయారు చేసి ఇండస్ట్రీ పెట్టి దీన్ని నేను ప్రపంచవ్యాప్తంగా విత్ GST తోటి నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఇప్పటివరకు 16 ప్రాజెక్టులు చేశారు కదా. అవునన్నా. 16 ప్రాజెక్టులలో ఎన్ని వందల ఎకరాలలో మీరు ఒక్కలు వేసి ఎన్ని వందల ఎకరాలు అమ్మారు? ఎంత మంది ఇప్పుడు కోటీశ్వర్లు అవుతున్నారు? 1500 ఎకరాలు చిల్లర చేసి ఉన్నామన్నా. అంటే స్టార్టింగ్ మాకు చాలా టైం పట్టేది. 30 ఎకరాలు 20 ఎకరాలు అమ్మేవాళ్ళం సంవత్సరం. తర్వాత వచ్చి 50 ఎకరం 100 ఎకరం. లాస్ట్ ఈ 2024 నుంచి సుమారు 1000 ఎకరాల వరకు మేము సేల్ చేయగలిగామన్నా. టోటల్ ఇప్పుడు 1500-1600 ఎకరాలు చేసాము. వీళ్ళందరూ భవిష్యత్తు కోటీశ్వర్లే. అది 100% నేను చెప్తాను. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ అన్న, రీసెంట్గా నేనే ఒక 83 చెట్ల నుంచి అగ్రిమెంట్ చేయించుకొని 1,45,00,000కి అగ్రిమెంట్ చేయించుకున్నాను. ఆ రైతు వచ్చేసి చాలా కటికి పేదవాడు, 7 ఎకరాలు పండించున్నాడు, గట్ల మీద వేసుకున్నాడు. ఇవాళ వరకు అతనికి అప్పులే ఉన్నాయి, భూమి మీద వచ్చింది ఏమీ లేదు. ఇవాళ ఆ భూమి అమ్ముకున్న మహా అయితే ఒక 60-70 లక్షలే వస్తాయి. కానీ ఆ రోజున ఏదో గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి ఎర్రచందనం మొక్కలు పెట్టాడు గట్ల మీద. ఇవాళ అతను 1,40,00,000 నా నుంచే తీసుకున్నాడు. నేను ఎవరి నుంచి నేను చెప్పట్లా, నేనే కొన్నాను. ఎక్కడ? చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా ఎక్కడ? ఏ ప్రాంతంలో? నంబర్ ఉందా? ఉందన్న, అగ్రిమెంట్ కూడా ఇస్తాను మీకు. నేను ఫోన్ చేస్తా కస్టమర్. చేయన్నా. హలో, రాజేష్ అండి? బ్రదర్, నా పేరు నాగరాజు, నేను సుమన్ టీవీ జర్నలిస్ట్, హైదరాబాదు. బాగున్నారు బ్రదర్? మీ ల్యాండ్లో ఎన్ని చెట్లను వీళ్ళకు అగ్రిమెంట్ చేశారు, ఎంత అమ్మారు అనేది నేను అడుగుతున్నాను అనమాట. మీకు అమ్మారా? వాళ్ళు మేము కొన్నాం వాళ్ళతో అంటున్నారు, అది నాకు అక్కడ రుజువు కావాలన్నమాట. అవునా కాదా? అంతే. అవునండి, కరెక్ట్. అతను చెప్పేది, అతను ఏమైతే చెప్పాడు అవన్నీ కరెక్ట్. అంతేనా? అతను ఏం చెప్పినా కరెక్ట్. ఎందుకంటే నాకు అతని మీద నమ్మకం ఉంది, ఆయన కరెక్ట్. ఆయన లీగల్ పుష్ప అయితే వాస్తవాలు చెప్పినారు కాబట్టి అది జరిగిన వాస్తవాలు నీట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు మీరు నీ ముందరే చెప్పారు కదా నాకు. ఓకే, సో వాట్ ఎవర్ హీస్ టెల్లింగ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ట్రూ. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఒక గ్రామానికి వెళ్ళి, మీరు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తేనే మీకు ల్యాండ్ చాలా కారు చౌక దొరుకుతుంది. ఆ ప్రాంతాల్లో వేస్తేనే మీ వ్యాపారం బాగుంటుంది. అక్కడ వెళ్ళినప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కువ ఉంటాయి. అంటే సిటీస్కి దగ్గర అయితే ప్రభుత్వ భూమి తక్కువగా ఉంటుంది, లోపలికి వెళ్ళే కొద్దీ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు 10 ఎకరాలు కొని 5 ఎకరాలు వేసేస్తారు. ఒకటన్నా ఇక్కడ క్లియర్ ఒకటి, ఈ రోజున మనం ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు కొన్నాము అంటే కంపల్సరీ అందులో ఎకరానో అరెకరం ప్రభుత్వ భూమి ఉంటుందండి. అక్కడ మా లేఅవుట్ చెక్ చేసుకోండి, లేఅవుట్ లో అదర్ ల్యాండ్స్ అని మేము పెట్టేస్తాము. ఎందుకంటే కలుపుకుంటారు కదా, దాని పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒకవేళ మాదే ఎక్స్ట్రా పోతుంది. ఇప్పుడు అక్కడ వచ్చినప్పుడు క్రాస్లు పోయినప్పుడు అది ఉండడం వల్ల మా ల్యాండ్ ఒరిజినల్ ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది. క్రాస్ వచ్చేసి ప్లాట్ స్క్వేర్ రాదు. అయినా సరే నేను నష్టపోయినా పర్వాలా, ఒక్క కస్టమర్ కూడా నష్టపోకూడదు, ఒక్క సెంట్ కూడా నేను అమ్మకూడదు. అందుకే ప్రభుత్వ భూమి ఉంటుందండి మీ ల్యాండ్ కానుకొని, ఇంకా మీ ల్యాండ్ నుంచి అడుగు పెడితే ప్రభుత్వ భూమి. అవును, అప్పుడు ఎలా చేస్తారు? ప్రభుత్వ భూమి అడ్డు పెడితే మా ఊరికే మేము కంచి చేసుకుంటాం. మాకింద ప్రభుత్వం ఏం చేసుకుంటాం? మెల్లగా లాగేసుకోవాలి. అది ఏం చేసుకుంటాం? లాగేసుకొని మొక్కలు వేస్తారు కదా, అది కూడా ఏముంది, రేపు పర్మిషన్ రాదు కదా. ఓకే ఓకే. అరే రేపు రెవెన్యూ ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, సర్వే నెంబర్ ఎక్కడ వరకు వాళ్ళు తెలుసుద్ది కదా, నీకు ఎట్టేస్తారు పర్మిషన్ ఇయ్యరు కదా. వేసుకుని ఉపయోగం ఏముంది? నేను వరి బండి ఇచ్చేవన్నా లేకపోతే శనగ బండి ఇచ్చేవన్నా? మంత్రినో ఎవరినైనా పట్టించుకొని
ఏముండదు అంత రిస్క్ మనకి ఎందుకన్నా ఆన్లైన్ ఎక్కించుకోవడం ఇంకొక 100 ఎకరాలు అమ్ముకుంటామన్నా ఏముంది, ఇంకొక 1000 ఎకరాలు అమ్ముతాను ఏమైంది. నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో పెట్టుబడి పెట్టే ప్రతి కస్టమర్ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా లాభాలను చూస్తాడు తప్పితే నష్టపోడు అని గ్యారెంటీ చెప్పగలరా? 100% చెప్పగలుగుతాన్నా. భూమి విషయంలో 100% లీగల్టీ ఇస్తున్నాం. అది కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. నా దగ్గర గనక ప్లాట్ కొన్న వ్యక్తి ఎవరైనా సరే ఒక సెంట్ కనుక ప్రభుత్వ భూమి నేను రిజిస్ట్రేషన్ చేసి ఉన్నా, లేదు ఒకవేళ ఎక్కడ డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నా సరే, అటువంటిది ఎవరైనా నిరూపించినా సరే 25 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తాను కూడా నేను చెప్తున్నా. ట్రూ టీ అంటే ఎప్పుడు నేను చూడలేదు రెడ్ శాండిల్ పొడితో అంటే ఎర్రచందనము పొడితో ఆ టీ తాగడం అనేది చూడలేదు. ఇవి అన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా? అంటే ఇది ఆల్రెడీ ప్రాసెసింగ్ లో ఉన్నామన్నా. ప్రాసెసింగ్ లో ఉన్నాము. ఇది కూడా వేరే మేము మా దగ్గర ఇంకా లైసెన్స్ దానికి సంబంధించి లేకపోవడం వల్ల వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము. అంటే పౌడర్ తీసుకున్నాము, దాన్ని మేము ప్రాసెసింగ్ చేయించున్నాము. దీనికి అప్రూవల్స్ ఉన్నాయా? అప్రూవల్స్ ఉన్నాయి, విత్ GST తోనే ఉన్నాయి మొత్తం టోటల్ లీగల్ అన్న పక్కా లీగల్. దీంట్లో మాత్రం ల్యాబ్ టెస్టింగ్ మొత్తం ఉంటుందన్న. FSI సర్టిఫికేట్ టోటల్ మొత్తం విత్ లీగల్ తో ఉన్నాము. సోప్ అంతా కూడా సోప్ మొత్తం కూడాను. ఇది సోప్ వాడితే ఖచ్చితంగా గోల్డ్ గ్లో వస్తుందా? మీ సోప్ 100% గ్లో రాకపోయినా సరే నీ చర్మం దెబ్బతినదన్న. ఈ రోజు మనం కెమికల్ సోప్లు అన్ని వాడుతున్నామన్నా. మాది వచ్చేసి న్యాచురల్ హ్యాండ్ మేడ్ సోప్ అన్న. గ్లో వుడ్ అని పెట్టింది. గ్లో వుడ్ అన్న అంటే గ్లో వస్తుంది ప్లస్ వుడ్ తో చేసింది కాబట్టి 100% అన్న. టీ పొడి ఎలా తాగాలి? ఇది మాత్రం కొంచెం టీ పొడి మనం నీళ్ళు వేసుకొని బాయిల్ చేసేసి దాంట్లో మన స్వీట్నెస్ కోసం బెల్లం కానీ హనీ కానీ వేసుకొని తాగితే, కాబట్టి ఇది న్యాచురల్ గా చాలా మంది ఆయుర్వేదిక్ కూడా చాలా మంది మంచిగా చెప్తున్నారు. మీకు తెలుసు మీది రాయలసీమ కదా, మన ఊర్లో అందరూ రోకల పండ్లు వాడతారు ఎర్రచందనం కరెక్ట్ పచ్చళ్ళకి. మరి కొంచెం వెళ్తేనే అంత హెల్దీగా భావించిన వాళ్ళు రోజు కొంచెం ఎంత ఒక 1/2 గ్రామ్ 1 గ్రామ్ మన పొట్లకి వెళ్తే చాలా మంచిది కదన్న. ఇప్పుడు ఇది కూడా మొత్తం ఇది రెడ్ శాండిల్ మాల్ అన్న. దీన్ని వేసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అంటారు? సెంటిమెంట్ గాను ప్లస్ ఒక రెడ్ శాండిల్ తాగడం వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. ఇప్పుడు మన రుద్రాక్ష వేసుకుంటే ఏమొస్తుంది అనుకుంటాం సేమ్ అన్న అట్లా. మరి ఇప్పటివరకు మీరు 16 ప్రాజెక్టులు చేశారు కదా, ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్స్ మీ దగ్గర ఆ ప్లాట్లు కొన్నారు? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఎవరైనా అనవసరంగా కొన్నా ఊరికే పెట్టుబడి ఏదో మొక్కలు ఇంకా పెరగడం లేదా ఎవరైనా అసహనంగా ఉన్నారా? ఇది మాత్రం హ్యాపీగా చాలా మంచిగా వచ్చినన్న. ఈ రోజున మాకు సుమారు 6000 పైన హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, ఏ కస్టమర్ కైనా సరే, ఏ కస్టమర్ అయినా సరే మీరు ఎనీ టైం మన సైట్లకు వెళ్ళండి. ఆల్రెడీ మేము CC కెమెరా యాక్సెస్ కూడా ఇస్తున్నాము, చూసుకోండి. మీరు సైట్కి వెళ్ళండి. మీరు కొన్న రోజున సైట్ ఎట్లా ఉంది, ఈ రోజున ఎట్లా ఉంది, మీరు చూసిన తర్వాత హ్యాపీ అనుకుంటేనే మీరు మా దగ్గర మళ్ళీ 10 మందికి చెప్పండి. లేకపోతే దాని నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒకవేళ మీకు వద్దనుకున్నా సరే మా లేఅవుట్లు మేము ఓపెన్ చేస్తాము, ఇమ్మీడియట్లీ మీకు అమ్మిచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని చెప్తా ఉన్నాం. భవిష్యత్తుపై భరోసాతో ఈ రోజు నేను పెట్టుబడి పెట్టచ్చు భూమి మీద. భూమి నమ్ముకుంటే ఎప్పుడు చెడిపోడు, బాగుపడతాడు. కానీ మీ దగ్గరే భూమి నేను కొనాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని నేను ఎందుకు నమ్మాలి అంటారు? ఇది కూడా చాలా మంచిగా వచ్చిందన్న. ఈ రోజున మేము ఒకటి అంటున్నాము, నన్ను నమ్మొద్దు, నా ప్రాజెక్ట్ని చూడండి, నా ప్రీవియస్ ప్రాజెక్టులు అన్ని చూడండి, మా డెవలప్మెంట్ చూడండి, మా మెయింటెనెన్స్ చూడండి, మేము ఎలా చేస్తున్నామో చూడండి. వీటన్నిటికి మించి మాకు సంబంధించిన మేము కొంటున్న భూములు కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆన్లైన్ చేయించుకున్న తర్వాతనే ప్రతి కస్టమర్కి మేము అమ్ముతాం. ఏదో రైతులకి పావలా బేడ ఇచ్చేసి మళ్ళీ మేము ఏదో కస్టమర్లకి వ్యాపార పరంగా చేయట్లా. ప్రతి ల్యాండ్ కూడా కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము లాంచింగ్ చేయడం జరుగుతుంది. లీగల్గా మీరు చెక్ చేయించుకోండి. 100% లీగల్గా ఉంటేనే మా దగ్గర కొనండి, లేకపోతే వద్దు అంటాను నేను. మీ టార్గెట్ ఎన్ని వేల ఎకరాలలో సాగు చేయాలనుకుంటున్నారు? 10,000 ఎకరాలు నేను చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఈ రోజు 2024 1000 ఎకరాలు చేశాను. ఇంకా సుమారు నా 2030కి ఇంకొక సుమారు ఇంకా 5-6 సంవత్సరాలు ఉంది. ఈ సంవత్సరంతో కలిపితే 6 సంవత్సరాలు ఉంది. ఈ టైంకి నేను 10,000 కాదు ఇంకా ఎక్కువ కూడా బిజినెస్ చేస్తాను. ఇప్పటివరకు నవ్యసాయి ప్రాజెక్టులు ఎక్కడెక్కడ వెలిశాయి, భవిష్యత్తులో ఇంకా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి? ఇప్పుడు ఈ రోజు ప్రజెంట్ మనకి నల్లమల ఏరియాలో పల్నాడు స్టార్ట్ అయితే ప్రకాశంలో ఉన్నాయి, మా నెల్లూరులో ఉన్నాయన్న. ఇంకా భవిష్యత్తులో మనం ఇది చిత్తూరు జిల్లా, సత్యసాయి జిల్లా, కొంత కర్నూలు జిల్లా ఈ భాగంలో కూడా వెళ్ళాలని మేము చూస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా ఏ ప్రోడక్ట్ ఆల్రెడీ దీని నుంచి కూడా మేము కాస్మెటిక్స్ కూడా R&D డిపార్ట్మెంట్ చేపిస్తున్నామన్న. ఇప్పటికి 50 వెరైటీస్ తోటి కాస్మెటిక్ రంగంలో బయటకు తీస్తున్నాము. అవి కూడా ఆల్రెడీ టెస్టింగ్ జరుగుతున్నాయి. ఇంకో 2-3 months లో కూడా అవి కూడా బయటకు రిలీజ్ చేస్తాము. సరే, ఇంత స్థాయిలో బిజినెస్ చేస్తున్నారు కదా, మీకు కస్టమర్లే దేవుళ్ళు. ఎస్ అన్న, అది కూడా మేము చెప్తున్నా. ఇప్పుడు కూడా ఏ కస్టమర్కి అయినా సరే మేము చెప్పిన దానికన్నా తగ్గితే నా దాంట్లో నేను ఇస్తాను చెప్పాను. ఫస్ట్ ప్రాజెక్ట్ లో నేను చెప్తాను, ఇవాళకి కూడా ఇంతమంది సమక్షంలో మీ సమక్షంలో కొన్ని వేల మంది చూసే కార్యక్రమాలు కూడా చెప్తున్నా. అందులో సరైన పంట రాకపోయినా సరే నేను ఎక్కడ వదలలేదన్నా. దాన్ని మళ్ళీ శ్రీగంధం వేరే పంటలు వేసి దాన్ని పెంచుతున్నాను. అందులో నేను రూపాయి కూడా తీసుకోను.
అదేవిధంగా ఈ రోజు మాకు వెంచర్స్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ కూడా కొత్త టెక్నాలజీ కూడా నేను తీసుకొస్తున్నాను. ఏ కస్టమర్ నన్ను అడగల. కొత్త టెక్నాలజీ అంటే దానికి ఎంత వాటర్ అవసరమో ఎప్పుడు ఏ టైంలో ఇవ్వాలో అటువంటి అవసరం ఉండేలాగా ఒక సెన్సార్ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ కూడా త్వరలో ఈ మంత్ 1 or 2 monthsలోనే తీసుకురావడం జరుగుతుంది. అది కూడా కాకుండా భవిష్యత్తులో ఈ సెక్యూరిటీకి ఎక్కడైనా ప్రాబ్లం జరుగుతుందని చెప్పి చిప్ టెక్నాలజీ ద్వారా ఈ రోజు నుంచి అప్పుడు వరకు కాకుండా ఇప్పటి నుంచి ప్రతి చెట్టుకి కూడా చిప్ పెట్టి ఈ నెంబర్ చిప్ ఈ చెట్టు ఎట్లా ఉంది ఈ చిప్ ద్వారా డ్రోన్ ఎగరేస్తుంటాం. ఆల్రెడీ ఇప్పుడు కూడా డ్రోన్ కూడా మేము చేస్తున్నాము. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి చెట్టుని కూడా కాపాడే విధంగా కూడా కొత్త టెక్నాలజీ కూడా వెళ్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో మీరు లీగల్ పుష్పగా ఉంటారు, ఏమైనా రాజకీయాల వైపు ఏమైనా వెళ్తారా? రాజకీయాల ఆలోచన అయితే ప్రస్తుతం అయితే ఏం లేదండి. ఏమైనా తర్వాత ఏమన్నా పరిస్థితులు ఏమన్నా అట్లా ఉంటుందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఆలోచన లేదు. నాకున్న మెయిన్ ఏకైక లక్ష్యం అంతా కూడా దీని మీదే ఉన్నాను, దీని మీదే వెళ్తున్నాను. ప్రతి ప్రాజెక్ట్లో మీకు సపోర్ట్ ఇస్తూ ఒక దేవుళ్ళలాగా నిలిచిన కస్టమర్లకు నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఒక ఎండీగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ రోజున సార్ మమ్మల్ని నమ్మి కస్టమర్లు ఎంతోమంది కొన్ని వేల మంది సైట్ కూడా చూడకుండా కూడా బుక్ చేసుకుంటున్నారండి. అంటే మా మెయిన్ ఒకసారి కొన్న తర్వాత మళ్ళీ రిపీట్ కస్టమర్లు ఎక్కువ ఉన్నారు. వీళ్ళ యొక్క నమ్మకాన్ని నేను ఏ రోజు కూడా వమ్ము చేయనండి. ఎందుకంటే ఈ రోజున నేను వమ్ము చేయని మాటలు కాదు. ఈరోజు నేను పొద్దున్న లేస్తే ఎన్ఎస్పి అంటే నవ్యసాయి ప్రాజెక్ట్ ఎన్ఎస్పి కింద కూడా ట్రస్ట్ అండ్ క్వాలిటీ అని నేను మోటో పెట్టుకుని ముందుకు వెళ్తున్నాను. దాన్ని 100% ఒక 100 సంవత్సరాలుగా 200 సంవత్సరాల వరకు అయినా కూడా మా సంస్థ నిలబెట్టుకునే విధంగా ప్రణాళికలు చేస్తూ ఒక సిస్టంలో వెళ్తున్నాం. ఈ రోజు వరకు వాళ్ళు ఇచ్చిన నమ్మకానికి నాతో నడుస్తున్న మార్కెటింగ్ అసోసియేట్లు చాలామంది సార్ నన్ను నమ్మి వాళ్ళ యొక్క తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని తీసుకొచ్చి కొనిపిస్తున్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు కూడా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను. వీళ్ళన్నిటి మించి నాతో నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఎంప్లాయీస్ కావచ్చు అందరికి కూడా ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా అండి. అదే భరోసాతో మీరు ఇలాగే ఉండాలని కస్టమర్లు కూడా మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని కోటీశ్వర్లు చేసి వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయ్యేంత వరకు మీరు పోరాటం చేయాలని డెఫినెట్లీ ఉంటుందన్న. అసలు దీనిలో మాత్రం రాజీ పడలేదన్న. ప్రాణం పెట్టి పని చేస్తామన్న సార్. మీరు కస్టమర్కి ధైర్యం కావాలి, వాళ్ళు మీకు ధైర్యం కావాలి. మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. నమస్తే. థ్యాంక్ యూ అన్న.